నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ద్విచక్ర వాహనదారులు నడుపుతున్న వారు హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరిస్తే ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపొచ్చునని ఆర్టీఓ అధికారులు డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు.
కదిరి పుర ప్రజలకు రవాణా శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించేదానికి స్కూల్ బస్సులలో వెనక పక్క భాగమున ఈ కెమెరాలు బిగించమని కలెక్టర్ గారు ఆదేశాలిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ యజమానులు కంపల్సరీగా బ్యాక్ సైడ్ కెమెరాలను బిగించడం వల్ల ఈ డ్రైవరు వెనక భాగంలో ఎవరన్నా పిల్లలు కానీ ఎవరైనా ప్రజలు సోదకులు కానీ ఎవరన్నా వస్తే కనబడుతుంది, యాక్సిడెంట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన యజమానులు మరి అదేవిధంగా మన మెయిన్గా ఈ స్కూల్ యాజమాన్యం కంపల్సరీగా ఈ కెమెరాలు బిగించవలసిందిగా కోరుతున్నాము. దీని మీద మా సారు వరప్రసాద్ సారు ఇంకా డీటెయిల్గా చెప్తారు. అందరికీ శుభాకాంక్షలు. వాహనదారులకు ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకోవాలని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. కాబట్టి అందరం కూడా రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటాం. ఈ నెలంతా మనం అందరం కూడా రహదారి సూచనలు మననం చేసుకుంటూ ప్రమాదాలు ఎలా తగ్గించగలమనే వాటి మీద మనము ఈ నెలంతా కూడా వివిధ ప్రదేశాలకు వెళ్ళడము, రహదారి సూచనల గురించి వాహనదారులకు, వాహన యజమానులకు, స్కూల్ పిల్లలకు అందరికీ కూడా క్లియర్గా చెప్పేసేసి ప్రమాదాలను అరికట్టాలని సూచిస్తాం. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా కందిగుంట వెంకటప్రసాద్ గారు మనకు క్లియర్గా వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. 2 వీలర్ తోలే వాళ్ళు విధిగా హెల్మెట్ వేసుకోవాలి, 4 వీలర్ తోలే వాళ్ళు విధిగా సీట్ బెల్ట్ ధరిస్తే అది మీకు ప్రమాద తీవ్రతను తగ్గిస్తుందని చెప్పి కూడా సూచనలు ఇచ్చారు. వారి సూచనలు నిజంగా అభినందనీయం, పాటించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకు రహదారి భద్రత అంటే రహదారి ఎల్లవేళ భద్రంగానే ఉంటుంది, కానీ యూజ్ చేసేవాళ్ళు దాన్ని పాదచారులు అయితేనేమి, ఎద్దుల బండ్లు అయితేనేమి, ఈ జంతువులు తీసుకెళ్లే వాళ్ళు అయితేనేమి, వాహనం తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా కానీ రహదారిని భద్రంగా కాపాడుకుంటే అది మమ్మల్ని ప్రమాదాల బారిన పడకుండా మనల్ని అందరినీ కూడా సేఫ్గా గమనిస్తారని చేరుతుంది. ముఖ్యంగా స్పీడ్ అనేది థ్రిల్లింగ్ ఇస్తుంది మీకు, కానీ దానివల్ల తొందరగా గాయాల పాలవడము లేదా త్వరగా మరణాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి మనము అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు లోనవ్వకుండా జాగ్రత్తగా పాటించాలి. అలాగే 2 వీలర్ తోలే వాళ్ళకి ఎందుకు హెల్మెట్ వేసుకోవడం అనేది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనిషిలో ఏ అవయవం పోయినా బతకగలడు, కానీ తల లేకపోతే బతకలేడు. కాబట్టి ఆ తలను కాపాడుకోవడానికి ముఖ్యంగా హెల్మెట్ ధరిస్తే ఆ హెల్మెట్ మిమ్మల్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుంది. అలాగే మనము 4 వీలర్లో వెళ్ళేటప్పుడు విధిగా సీట్ బెల్ట్ వెలిస్తే దానివల్ల మనకు ప్రమాద తీవ్రత తగ్గించి ప్రాణాపాయం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడము మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుతుంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాము, తల్లిదండ్రులు పిల్లలు 10th పాస్ అయ్యేసి ఇంటర్మీడియట్ పాస్ అయినా మంచి ర్యాంకులు వచ్చారని ఏజ్ నిండకుండానే వాళ్ళ చేతికి వాహనాలు నడపడానికి ఇస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఆ వయసులో ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. కాబట్టి ఆ ఆవేశాలకు లోను కాకుండా ఆలోచనతో తల్లిదండ్రులు బాధ్యత వహిస్తూ, అలాగే మేము ఎంతసేపు రోడ్డు మీద ఉండడం మాత్రమే మేము వాటిని కంట్రోల్ చేసేయడానికి అవుతుంది. కానీ తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా గుర్తించి పిల్లలకు ఇలాంటి వాహనాలు నడిపించకుండా వాళ్ళ భవిష్యత్తును అర్థాంతరంగా ముగించకుండా కూడా తల్లిదండ్రుల బాధ్యత. మేము కూడా రోడ్డు మీద ఉన్నప్పుడు వారికి గైడ్ చేస్తూ ఉంటాం. ప్రాపర్గా ఇట్లా అండర్ ఏజ్ వాళ్ళు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని గైడ్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఏం చేస్తూ ఉంటాం, రోడ్డు మీద పోయేటప్పుడు సాధారణంగా ఓవర్ స్పీడ్ పోయే కొత్త వాహనాలు, పాత వాహనాలు అన్నింటినీ చూస్తుంటాం. ఒకరిని చూసి మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడం కాదు, ప్రమాదాలు అరికట్టడంలో మనము వాహనాలు ఎంత స్పీడ్ పోతే ప్రమాదాలు తగ్గించగలము. ఎందుకంటే ఒక వాహన డ్రైవర్ అని కాదు, అతనితో కూడా ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు కూడా, వాళ్ళ కుటుంబాల బాధ్యత కూడా ఒక డ్రైవర్ మీద ఉంటుంది. కాబట్టి వారు ఈ పద్ధతిని నెరిగి మంచిగా రహదారి సూచనలు పాటిస్తూ రహదారి నివారిస్తూ ముఖ్యంగా మనము ఎందుకంటే